ఈరోజు దసరా నవరాత్రులు 11వ రోజు భాగంగా శాకాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడిగి పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు నానపెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, అదేవిధంగా 2 వంకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ రైస్ని 2 నిమిషాల పాటు చెమ్మ ఎగిరిపోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు రైస్ని ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, దసరా నవరాత్రుల్లో 11వ రోజు భాగంగా శాకాన్నం అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.